ట్రూత్ డేర్? ట్రూత్. నీకు ఎక్సెల్ ఎంతమంది? 5. నలుగురు నాకు తెలుసు, 5వ వాడు ఎవడే? అంటే నీకు తెలియకుండా ఒకటి నడిపానులే. అబ్బో, ఇప్పుడు 5 గురించి అడిగితే హగ్గులు కిసుల గురించి చెప్తుందేమో. అమ్మో. సరే సరే, ఈ గేమ్ ఓకే. తిందాం తినడానికి వెళ్దాం. షాపులు కట్టేస్తాం. బాగా అలసిపోయానబ్బా. సేమ్ హియర్. సోనీ, కొద్దిగా కాలు బాగా నొప్పి పెడుతున్నాయి, కొంచెం నొక్కొచ్చుగా. నా కాళ్ళు కూడా బాగా నొప్పి పెడుతున్నాయి, నువ్వే వత్తొచ్చుగా ప్లీజ్. ఏంటి, నీ కాలు నేను నొక్కాలా? ప్లీజ్ అబ్బా పట్టు, కాసేపుగా నొక్కు. అయినా ఒక 10 minutes నువ్వు నా కాలు నొక్కు, ఆ తర్వాత 10 minutes నేను నీ కాలు నొక్కుతా. ప్లీజ్ కమల్, నువ్వే నొక్కు. నా 10 minutes అయిపోయింది, ఇప్పుడు నీదే. పడుకునిపోయింది ఏంటి? నీ కాలు పట్టైనా నా కాలు పట్టించుకుందాం అనుకున్నా, ఆ కోరిక కూడా తీరలేదు. 小姑娘挺紧张的，拿个便利贴就来了，你要不就给牵一下吧？ ఏం చేస్తున్నావు సోనీ? సిరీస్ చూస్తున్నా. నీకు నచ్చినట్టు తను ఉండలేకపోతున్నప్పుడు తనకి నచ్చినట్టు నువ్వు ఉండడానికి ట్రై చేయి. తను అర్థం చేసుకోవాలంటే తనతో పాటు నేను కూడా ఈ సిరీస్ చూడాలి. సోనీ, నేను కూడా ఈ సిరీస్ చూడొచ్చా? 不好意思啊，下一次吧。 చూడు బాగుంటుంది. 不好意思啊，下一次吧。 అదేంటది, ఈడిందాక చచ్చిపోయాడు కదా. ఇందాక చచ్చిపోయింది జో, విడువు. ఈ ఓలు జోలేంటో అందరి ముఖాలు ఒకేలాగా ఉన్నాయి. బా, ఏంటల్లుడు, ఆ? వచ్చే ఉగాదికి మీ ఆవిని తీసుకుని ఊర్లో దిగాలి అంటే ఈ వినాయక చవితిగా దిగిపోయావే, స్పీడ్ గా ఉన్నావే. ఈ స్పీడ్ దేనికి పనికి రాదులే మామా, రా. ఏమే శ్యామలా, చిన్నోడు కోళ్ళు వచ్చారా? బాగున్నావా కమల్? బాగున్నావా సోనీ? బాగున్నామక్క. వచ్చారా? ఏమ్మా బాగున్నావా? బాగున్నావా అత్తయ్య? ఎప్పుడో వస్తామన్నారు, ఇంకా రావట్లేదేంట్రా అని ఎదురు చూస్తున్నాం. కాడు కడుకోమ్మా. వెళ్ళరా, ఆ బ్యాగ్ ఇలాగిచ్చి. ఆ. ఏట్రా పిల్లకి రంగు తేలినా కొత్త లైఫ్ ఎలా ఉంది? బాగుంది. ఏంటమ్మా వీడియో తీస్తున్నావు? ఈ వంట ఎలా చేయాలో వీడియో తీస్తుంది అత్తయ్య. అక్కడికెళ్ళకి ఇది చూస్తూ వంట చేస్తుంది. అది వంట చేయడానికి వీడియోలు తీసుకోవట్లేదు, ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్లో పోస్ట్ చేయడానికి తీసుకుంటుంది. స్వాతి, వస్తున్నానండి. ఇదిగో సోనీ పట్టుకో. అమ్మో, దీని చేతిలో గ్లాసు గిన్నె పెట్టి వెళ్ళిపోయిందండి మా వదిన. కొంప తీసి మా అమ్మటానికి వంట చేసింది అనుకో, ఫ్యామిలీ మొత్తం శ్మశానంకి వెళ్ళిపో. అమ్మా, దాని చేత వంట ఏం చేయించకమ్మా. నీ పెళ్ళం చేత వంట చేయించలేరా? అసలు పెళ్ళాన్ని గరిటే పట్టుకోనివ్వట్లేదు వీడు. నీకు ఇలా అర్థమైందా? సర్లే. నా జీవితాన్ని పణంగా పెట్టి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే,